వెల్కమ్ టు లాలర్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. అప్పు ఇచ్చేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అప్పు ఇచ్చేటప్పుడు ఒక ప్రామిసరీ నోట్‌ను రాసుకోండి. ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఇద్దరు సాక్షుల సంతకం తీసుకోండి. అలాగే రెవెన్యూ స్టాంప్‌ను అతికించి అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క సంతకాన్ని రెవెన్యూ స్టాంప్ మీద తీసుకోండి. మీరు ఇంట్లో రాసుకుంటే ఇంట్లో వ్యక్తుల సాక్ష్యం కూడా చెల్లుబాటు అవుతుంది. నెక్స్ట్ ప్రామిసరీ నోట్ రాసుకోవడం వల్ల 3 సంవత్సరాల వరకు వారిపైన ఇచ్చిన మనీతో పాటు వడ్డీతో సహా రికవరీ చేయడానికి మనీ రికవరీ సూట్ వేసుకోవచ్చు. వారి పేరున ఉన్న ఆస్తులను అటాచ్ చేయమని అడగవచ్చు. మీరిచ్చే అప్పు ఎక్కువగా ఉంటే వారి పేరున ఉన్న ఆస్తిని తాకట్టు మార్టిగేజ్ రిజిస్టర్ చేసుకోండి. వారి అప్పు తీర్చకపోతే మార్టిగేజ్ మీద ఉన్న ఆస్తి నా పేరు మీద రిజిస్టర్ చేయమని న్యాయస్థానాన్ని అడగవచ్చు. 12 సంవత్సరాల వరకు కాల పరిమితి ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.